జాబిలమ్మ నీకు అంత కోపమా? తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడవ భాగం చివరి భాగం. ఈ సినిమాలో ఏ యూజువల్ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ ఇచ్చినటువంటి ఈ సినిమాలో ఫస్ట్ ఒక పెళ్లి సంబంధము, ఆ పెళ్లి సంబంధం దగ్గర ఫ్రెండ్ ఎదురుపడ్డము, చిన్నప్పటి క్లాస్మేట్ ప్రియప్రకాష్ వారియరు అనే ఇది హీరోను చూడ్డము, హీరో పేరు ప్రభు. అప్పుడు లవ్ స్టోరీ, ఆయన లవ్ స్టోరీ ఏందో చెప్పడము, వాళ్ళెవరో ఇద్దరు ఫ్రెండ్స్ని కలిపబోయి వీళ్ళ ప్రేమ కలిసినట్టుగా. ఆ తర్వాత ఆ అమ్మాయి వాంతి చేసుకుంటే దగ్గరుండి, ముందు వాళ్ళ ఫ్రెండ్స్ వాంతి చేసుకుంటారు, తర్వాత ఈ అమ్మాయి వాంతి చేసుకుంటే ఆ అబ్బాయి మంచోడని చెప్పి ఆ అమ్మాయి ఫీల్ కలిగి అతను చెఫ్ అంటే సిహెచ్ఈఎఫ్ షెఫ్ అని స్పెల్ చేశారు సినిమా అంతా కూడా. సో ఇందులో వంటవాడు చెఫ్ ఒకటే కదరా అంటే, వంటవాడు కాదు నాన్న, చెఫ్ని నేను చెఫ్ అనాల్సింది, షెఫ్ అంటాడు. డబ్బింగ్లో వాళ్ళు తెలియక షెఫ్ అన్నారో లేక డబ్బింగ్ చెప్పించేవాడు షెఫ్ అన్నారో రాసేవాడు చెఫ్ అన్నారో తెలియదు మనకి. హనుమాన్ చౌదరి మాటలు రాసిన ఈ సినిమాకి మరి చెప్పడం మాత్రం షెఫ్ అని చెప్పారు. సరే, సిహెచ్ఈఎఫ్ చెఫ్ అని అనాలి యాక్చువల్లీ దాన్ని. సరే, అది పక్కన పెడితే, ఇక అతను ఒక సాంబార్ లేదని చెప్పి బాధపడుతుంటే అక్కడ వెంటనే అప్పటికప్పుడు సాంబార్ చేయడం బాగుంది. అట్లాగే సాంబార్ రైస్ తిన్న తర్వాత ఆ టేస్ట్ చూసి అమ్మాయి హీరోయిన్ నీలా గుర్తుపట్టి ఎందుకు తినట్లేదు నువ్వు అని చెప్పి కాబోయే భర్త వుడ్ బి అడిగితే చెప్పదు ఏం ఆన్సరు. సో వీళ్ళు లవ్ చెప్పుకునే ప్లేస్ ఏంటంటే మూత్రశాల. చిచి ఇక్కడనే ముద్దు కూడా మొదటి ముద్దు ఇక్కడ వద్దు అంటాడు. అట్లాగే ఆమె అండర్స్టాండింగ్ కూడా ఆ మూత్రశాల దగ్గరనే కావడం అనేది, ఆ మూత్రశాలని చాలా జాగ్రత్తగా వాడుకున్నారు సినిమా కథకి లొకేషన్గా. ఇక్కడ మధ్యతరగతి వాడైన ఇతను బాగా డబ్బులు ఉన్న అమ్మాయి అని తెలియకుండా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత శరత్ కుమార్ అవమానం తర్వాత అప్పుడు కూడా పంచ్ డైలాగులు కొట్టే వచ్చానని చెప్తాడు. సరే, ఇట్లా జరిగిన తర్వాత మొత్తానికి వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు, క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత వాళ్ళిద్దరికి స్పేస్ ఇవ్వడం కోసం ఇతను అడ్డం జరిగాడు. దానికోసం ఇతను ఎంతో ఏడుస్తాడు, బాధపడ్డాడు, ఫ్రెండ్తో చెప్పుకున్నాడు. అదంతా అయిన తర్వాత సో మొత్తానికి అక్కడ శ్రీ అని ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఒక ఫ్రెండ్ లవరు. ఆ ఫ్రెండ్ లవర్ని 7 సంవత్సరాల నుంచి ఇంకొక పక్క ఫ్రెండ్ ఇష్టపడుతూ ఉంటాడు. ఆ విషయం శ్రేయాని ఇష్టపడుతున్నానంటే, ఏ శ్రేయరా ఇన్స్టాలో నేను చూస్తే నాకు ఇప్పటిదాకా చెప్పలేదు అని వీడికి అర్థం కాదు వాళ్ళని శ్రేయాని అని. ఆ కామెడీ పడి నవ్వుతాం మనం. సరే, ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయికి చెప్పినటువంటి కథ, తన రొమాంటిక్ స్టోరీ అంతా చెప్తే ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో ఆమె పెళ్ళికి పిలిచిందని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యారేజ్ ప్లానర్ కథ. అక్కడ అంజలి కొంచెం చబ్బీగా, చాలా బ్యూటిఫుల్గా, ఎత్తైన వక్షోజాలతో చాలా బాగున్న అమ్మాయి అక్కడ కనబడుతుంది. ఆమె ఇతన్ని ఇష్టపడుతుంది. ఇష్టపడ్డ తర్వాత ఈమె ఇతన్ని ఇష్టపడితే చేసుకునే వాడు అడుగుతాడు, నీకు నిజంగా నేను ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా అంటే, అతనంటే ఇష్టం ఇంకా ఉందా అంటే ఉంది. నా మీద ఇష్టం ఉందా అంటే ఏడుస్తుంది. అటు అర్థం చేసుకొని, సరే నేను నీకు కడితే తాళి అవుతుంది, కానీ అది ప్రేమతో కడితేనే తాళి, ప్రేమతో కట్టకపోతే కేవలం తాడుగా ఉండిపోతుంది. సో కాబట్టి నాకు అట్లా తాడు కట్టడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో స్వేచ్ఛగా అని చెప్పి అంటాడు. వెళ్ళిన తర్వాత ఈమె అతని పెళ్లి దగ్గరికి ఈ అమ్మాయి వస్తుంది. ఇక్కడ కూడా ఆ అమ్మాయి ఇక్కడ పెళ్లి జరగని సంగతి తను రోడ్డు మీద వెళ్ళి దొర్లి ఏడ్చిన ఫ్రెండ్కి ఫోన్ ద్వారానో ఇవాళ ఇంత ఒక సినిమా కథ చెప్పి ఉంటారు ఏమో, ఒక డైలాగ్ అందించారు ఆల్రెడీ. సోషల్ మీడియా ఇంత విపరీతంగా ఉన్నటువంటి దీంట్లో ఆ అమ్మాయి అడ్రస్ నువ్వు పట్టుకోకపోవడం ఏంటి అని మొదట్లోనే డైలాగ్ కొట్టించారు. అయితే లాస్ట్లో ఇంకా హాస్యాస్పదం ఏంటంటే, పెళ్ళి అయిపోతే ఆ విషయం హీరోకి ఈ కథ అంతా చెప్పేదాకా సినిమా కోసమని ఆపినట్టుగా ఉంటుంది మనకు స్క్రీన్ ప్లే కథ. ఆయనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఆమె పెళ్లి నుంచి వచ్చేస్తుంది, ఆమె పెళ్లి పాటు చేసుకొని వచ్చిందిరా అని చెప్పి ఎవరు చెప్పరా, ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేయరా, ఇతనే ఆమెనే లైఫ్ అనుకున్నప్పుడు అక్కడ ఇతని ఫ్రెండ్స్ అక్కడనే ఉన్నప్పుడు వచ్చారే ఫ్రెండ్ పెళ్లి కాలేదురా అని చెప్పరా. కొన్ని రోజులు గడిచిపోయినట్టుగా చూపించారు. వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళందరూ కలిసి మూకుమ్మడికి ఇక్కడికి వచ్చినట్టు, సెల్ ఫోన్ లాక్ చేసినట్టు, లేకుంటే నంబర్లు మార్చుకున్నట్టు, ఏదో ఒకటి కొంచెం సహజత్వంకో లేకుంటే రీజనింగ్ కోసమో లాజిక్ కోసం పెట్టుంటే బాగుండేది. అలాంటిది ఏం పెట్టకుండా అతనికి ఎంత ఇంపార్టెంట్ ఆ పెళ్ళి అయిపోయిన విషయం తెలియదని అని చెప్పించారు. తర్వాత ఈ అమ్మాయి ఆ పెళ్ళికి వచ్చి, ఇప్పుడు వాడు ఎట్లయితే సంగీత్కి వచ్చి నాకు వచ్చి ఎట్లయితే నాకు లైన్ వేసుకున్నాడో ఇప్పుడు నేను వానికి లైన్ వేసుకుంటానని చెప్పి అంటుంది. ఆమెకి లైన్ వేసుకుంటానని చెప్పి వుడ్ బి అక్కడ నన్ను ఆ అమ్మాయిని ఒకవేళ వాడు కాదనుకుంటే నేను రెడీగా ఉన్నానని ఆమె అనుకుంటుంది. అతను అబ్బాయి అనుకుంటాడు. మ్యారేజ్ ప్లానర్ ఎవరైతే ఉన్నాడో లేడీ ఉందో ఆ అమ్మాయి అంజలి కూడా నేను ట్రై చేసుకుంటానంటే, ఈ ముగ్గురు కథలు ఏమవుతాయో తెలియకుండా ఎండింగ్లో జాబిలమ్మ నీకు అంత కోపమా సెకండ్ పార్ట్ లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని చెప్పి పెట్టి సెకండ్ పార్ట్కి ఇది తెచ్చాడు. ప్రతిది ఒకటి ట్రెండ్ అయిపోయింది. సెకండ్ పార్ట్కి లీడ్ కంటూ మొదటి పార్ట్కి డబ్బులు తీసుకొని రెండో పార్ట్లో కథ చెబుతామనడం, బాహుబలి దగ్గర నుంచి మొదలవుతే ఇంకా ఇప్పుడు ఈ సినిమా కంక్లూజన్ అని పుష్ప 2 ఇట్లా అన్ని సినిమాలకి ఇప్పుడు ఆఖరి రాబోతున్న దేవర ఇలాంటివన్నీ మరి సగం టికెట్ తీసుకోవాలిగా మనకు కథ సగం చెప్పినప్పుడు న్యాయంగా. సరే, ఆ విషయంలో మరి 200 రూపీస్ టికెట్ కట్టిన వాడికి క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో చెప్తానంటే ఎట్లా ఉంటుంది సెకండ్ పార్ట్లో. సరే, అది జరిగితే ఇక డైరెక్షన్, ధనుష్ డైరెక్షన్ ఎట్లుందంటే చాలా బాగుంది.
హిందీ హీరోలాగా ఉన్నాడు అని చెప్పి హీరోని అనిపించి కొంచెము చామన్నల్పులో ఉన్నటువంటి హీరోని హీరోగా పెట్టినప్పుడు అతను పర్ఫార్మెన్స్ థామస్ చాలా బాగా చేశాడు. అట్లాగే అడుకులం నారాయణ కానీ తల్లి పాత్రలో ఉన్నటువంటి ఈమె శరణ్య కానీ ఆమె చెంపదెబ్బ కొట్టడం కొడుకుని బాగుంది. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి కొడతారు, ఇద్దరు వాయిస్తారు. పిల్లలు కావాలంటే పెళ్ళి చేసుకోవాలన్నప్పుడు కొడతారు. సో అటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇల్లుని మంచిగా డెకరేట్ చేసుకున్నాము, కొత్త పెళ్ళాం వస్తుంది అని ఎంతో చెప్పినప్పుడు శరత్ కుమార్ తండ్రిగా తర్వాత లాస్ట్లో రికార్డ్ చేసిన వాయిస్ అదంతా పొయిటిక్గా నాటకీయంగా ఉంటుంది. లాస్ట్లో రికార్డ్ చేసే వాయిస్ ఎవరినైనా చేసుకొని అన్నది అక్కడ కూడా అన్నాడు, ఆ అబ్బాయి కారణంగా నాకు ఇది జరిగిందని అంటాడు కానీ చేసుకోమని చెప్పాడు. కానీ అదేదో తండ్రి మాట తప్పినట్టుగా లేదా తండ్రి మాటని ఒప్పుకున్నట్టుగా ఫ్రెండ్ లాస్ట్లో నేను నీకు ఇంపార్టెంట్ చెప్పలేదు అనుకుంటే నువ్వెవరో డిసైడ్ చేసేది అన్న ఆ సన్నివేశం వరకు బాగుంది. సో మొత్తానికి వెడ్డింగ్ ఎక్కడో ప్లాన్ చేసుకోవడం, అతన్ని అడ్రస్ ఇచ్చి అడ్రస్సే చెప్పొద్దు అనుకున్న అమ్మాయి ఎందుకు చెప్తుంది అతనికి? కోపము ఎట్లా ఉంటుంది? ప్రేమ ఇడిచిపెట్టిన తర్వాత చాలా కోపం ఉంటుంది, విరహం అలాంటిది ఉంటుంది. అలాంటిది కాకుండా ఆ ఫీల్డ్లో ఉన్న అమ్మాయి వెడ్డింగ్కి వచ్చి రమ్మని పిలుస్తుంది, ఆహ్వానిస్తుంది. ఎందుకు ఆహ్వానిస్తుంది అనే దానికి కూడా లాజిక్ లేదు. సో ఇట్లా లాజిక్లన్నీ పక్కన పెడితే సినిమాటిక్గా చూస్తే స్క్రీన్ ప్లే మాత్రం పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే. స్టార్టింగ్లో వీళ్ళు ఒక పెళ్లి సంబంధము, ఆ పెళ్లి సంబంధం పెళ్లి కూతురికి ఫ్రెండ్, ఆమె చిన్నప్పటి ఫ్రెండ్, ఆమె కథ చెప్పడము, ఆ తర్వాత ఆమె లవ్ ఫెయిల్యూర్లో ఏం జరిగింది, మళ్ళీ ఆ తర్వాత ఏ రకంగా కలుసుకున్నారు అనేది కథ. సింపుల్ కథకి మంచి దర్శకత్వం తోడై దానికి తగ్గట్టుగా అభినయాలు అవన్నీ. తర్వాత లిప్ లాక్స్ వీళ్ళు పెట్టుకునేది సప్పుడన్నా కంట్రోల్ చేసుకుంటారా బాబు, మేము వినలేకపోతున్నాం అని చప్పుడిని కంట్రోల్ చేసుకోమని ఫ్రెండ్స్ అనేటువంటి తీరు. తర్వాత 2 రోజులు అలిగిపోతే 5 రోజుల నుంచి భోజనం చేయట్లేదు, 7 రోజుల నుంచి తినలేదంట. అంటే ఎన్ని రోజులు అంటే మేము కొట్లాడే 2 రోజులు అయిందిరా, 5 రోజులు తినడం పోయేవరకు బేకరీలో ఇంకా అతను తింటూ కనిపించడం. అతను ఇంకో ఫ్రెండ్ 12 గంటలకు కాల్ చేస్తే ఇట్లా జరిగింది అనుమానం అన్నప్పుడు ఇంకొకళ్ళు ఎట్లారా మేము మాకు ఒక్కడు కూడా దొరకట్లేదు, నీకు ఎట్లా దొరుకుతున్నారా అని చెప్పేసి ఫ్రెండ్స్ అనుకోవడం. నీకు రాజేష్ కావాలా నీలా కావాలనుకుంటే వెంటనే రాజేష్ అనండి హీరో అన్న అంజలితో చెప్పినప్పుడు ఇదేంటి అంత కన్ఫ్యూజ్ లేకుండా చెప్పేసావు అంటే ఫ్రెండ్స్ అంతా నాకు అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం. లవర్ అంటే ఇంకో లవర్ అన్న సెట్ అవుతుంది కానీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళి సెట్ అవుతారని చెప్పి ఫ్రెండ్షిప్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం. మనంతా ఇచ్చినాడు ప్రాణం కొట్టుకొని రోడ్డు మీద పడి కొట్టుకునే సన్నివేశం అది బాగా తీశారు ఆ సన్నివేశాన్ని. సార్ డైరెక్షన్ పరంగా ధనుష్ డైరెక్షన్ కానీ రచన కానీ ఎటువంటి వంక పెట్టలేము. కొంచెం లాజిక్స్ ఇంకొంచెం బిల్డప్ చేసుకుంటే బాగుండేది అన్నది మాత్రమే సలహా. కానీ జాబిలమ్మ నీకు అంత కోపం మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా సినిమా తీశాడు. డైలాగ్స్ కానీ హనుమాన్ చౌదరి డబ్బింగ్ కానీ చాలా బాగుంది, కుదిరింది. పాట ముఖ్యంగా నేను చెప్పినట్టుగా సాంగ్ మా అమ్మ అమ్మ సింగే సాంగ్ నేనే క్వీను నువ్వే కింగ్ అంటూ పాట చాలా బాగా అనిపించింది. అది ఆ పాట మీద వేసిన స్టెప్స్ కానీ అది మూమెంట్స్ మీద వేసినటువంటి బీట్లు కానీ బ్రహ్మాండంగా సెట్ అయ్యాయి. ఆ ఫీమేల్ డాన్సర్ ఎవరైతే బాగా చేసింది చాలా అద్భుతంగా చేసింది. సో మొక్కలు కూడా అందరి మొక్కలు బాగుండి సినిమా నిండుగా అనిపించింది. అక్క ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆకట్టుకునే విధంగా. జనరల్లీ మలయాళం సినిమాలు ఉంటాయి ఇలాగా, అట్లా ఒక తమిళ సినిమాని అద్భుతంగా తీసి తెరకు అందించినటువంటి సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలైన ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో. నమస్తే, జై హింద్.